బేబీ, నేను నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ఇప్పుడే వాళ్లకు బిస్కెట్ వేసి బయటకొచ్చాను. వాళ్ళు రియలైజ్ అయ్యేలోపు వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేయాలి. బేబీ, ప్రాబ్లం ఏం లేదు కదా? ఏమైంది మామ్? నన్ను అడగకూడని క్వశ్చన్ అడుగుతున్నావు. ఏం లేదు, నాకు కొంచెం కంగారుగా ఉంది. డోంట్ వరీ, వెళ్తుంది సామాన్య. ధైర్యంగా ఉండు. సూర్య, నేను చెప్పింది అసలు వినవేంటి? ఆ సామాన్య నీకు డాన్స్ వచ్చు కదా? బా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఆ సామాన్య మనకేదో ప్రాబ్లం తెచ్చేలా ఉంది. నాకు తెలిసి ఆ సామాన్య వాష్రూమ్లో లేదు. అక్కడ లేకపోతే ఏంటి, ఇక్కడ కూడా లేదు కదా. నువ్వు టెన్షన్ పట్టం మానేసి నాకు డాన్స్ నేర్పించు. అరే, ఇదిగో అక్క స్టిక్స్ కూడా తీసుకొచ్చింది. ఇక నువ్వు నేర్పడమే బ్యాలెన్స్. నీకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కదా? ఇష్టం ఉండదు అంటే రాదు కాబట్టి. నువ్వు నేర్పావంటే ఇష్టం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి డాన్స్ చేయొచ్చు. అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడుతున్న మాటలకి అసలు లింకే లేదు. అర్థమై చేస్తున్నావు, అర్థం కావట్లేదు. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. కమాన్ శామ్, తీసుకో. తీసుకో. సరే, గుడ్. ఇటు తిరుగు. ముందు ఇలా పట్టుకో. ఇదిగో ఇటువైపు 1, అటువైపు 2, మరి పైకి 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు ఆడ, ప్రియుడే చెలికై చూడ. చెలి కనిపించేనా కను చాటుగా నాకు, తన ప్రేమ చెప్పేనా ఈనాడు. తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ. బాబు సూర్య, రాజీ గారు, జయంతి గారు, రాజీ గారు, జయంతి గారు, సూర్య త్వరగా రండి. రాచలి, పిలుస్తున్నారుగా, పదా రా. ఎందుకు సూర్య అక్కడే నిలబడ్డావు? రా. ఏమైందండి? కంగారు పడకండి, ఏమీ కాలేదు. మరెందుకు అరిచారు? అరిచుండరు చెల్లి, ఏదో మాట్లాడాలేమో అలా పిలుచుంటారు. అంతే కదా రత్నమాల గారు? అంతే రాజీ గారు. ఏం మాట్లాడాలి? అదే, అప్పుడు బేబీ మీద అటాక్ జరిగి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది కదా. అవునవును, 10 కుట్లు కూడా వేశారు కదా. అవునండి, మీకు చెప్పుకోలేదు కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా మనసేం బాలేదండి.
ఒక్కగానొక్క కూతురి కల జరిగితే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది చెప్పండి? అవును రత్నమాల గారు, రకరకాలుగా ఉంటుంది. తిండి సహించదు, నిద్ర పట్టదు, అసలు ఎవరితోనూ మాట్లాడాలని కూడా అనిపించదు. అందుకే అనుకుంటా ఈ మధ్య అసలు గదిలోంచి బయటికే రావడం లేదు. భలేదాన్వే చెల్లి, మొన్న బొమ్మల కొలువు రోజు కూడా వచ్చారు కదా, అత్త కూడా ఆవిడ్ని తిట్టారు కదా. అవును, గుర్తొచ్చింది. సామాన్య శూర్పణఖ బొమ్మల కొలువు పెట్టింది అదే కదా? జయంతి గారు, అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి, జరగాల్సింది చాలా ఉంది, వాటి గురించి మాట్లాడుకుందాం. అదేంటో మీరే చెప్పండి, వింటాం. అదేనండి, బేబీకి ఇలా జరిగేసరికి అలా ఎందుకు జరిగిందా అని నేను వెళ్ళి మా స్వామీజీని అడిగాను. ఆయన అవేవో అంజనాలన్నీ వేసి బేబీ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉందో చూసి చెప్పారు. ఎలా ఉందంటండి? యాక్చువల్లీ మా బేబీకి జరిగిన అటాక్ సూర్యకి జరగాల్సిందట. బేబీ హార్ట్లో సూర్య ఉండటం వల్ల అది కాస్త డైవర్ట్ అయి మా బేబీకి కన్వర్ట్ అయి అలా జరిగిందట. ఆ కీడుకి శాంతి చేస్తే బాగుంటుందని మా స్వామీజీ చెప్పారు. ఏం చేయమన్నారు రత్నమాల గారు? ఒక 4-5 ఏటలు తీసుకొచ్చి అమ్మవారికి బలిమ్మన్నారా? రాజీ గారు, ఏంటండి, జీవహింస మహాపాపం అండి. అవునా? పొద్దున లేస్తే కోడి మొత్తం ఖాళీ చేస్తావు, నువ్వు జీవహింస గురించి మాట్లాడుతున్నావు. అవ్వా, ఇలాంటి మాటలన్నీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారో ముందు అది చెప్పండి. ఏం లేదు సూర్య, చాలా సింపుల్. మా స్వామీజీ గారు దసరా ఫెస్టివల్ డేస్లో మీ ఇద్దరిని అమ్మవారి దగ్గర కూర్చోపెట్టి పూజ చేయిస్తే కీడు పోతుంది అని చెప్పారు, అంతే. అబ్బా రత్నమాల గారు, ఇంకా నేను ఏదేదో చెయ్యాలని చెప్తారనుకున్నాను. మీ స్వామీజీ ఎవరో కానీ చాలా చిన్న చెప్పారు. అమ్మవారున్నారు, ఇప్పుడు ఎటు దసరా నవరాత్రులే కాబట్టి ఇద్దరిని కూర్చోపెట్టి పూజ చేయించేసేయండి, కీడిపోతుంది. అందుకే రాజీ గారు అందరినీ పిలిచాను. వచ్చారు కదా, కానిచ్చేయండి. అబ్బో, మీ స్వామీజీ చాలా మహిమ గలవారనుకుంటాను. చెప్పాను కదా జయంతి గారు, ఆయన చాలా పవర్ఫుల్. మనిషిని చూడకుండానే జాతకం చెప్పేస్తారు. ఏంటి సూర్య ఇంకా ఆలోచిస్తున్నావు? కూర్చో వెళ్ళి. సూర్య వెళ్ళు సూర్య, ఏదో నా నమ్మకం. ఆ పూజ చేస్తే కీడు పోతుందట. పూజ చేస్తే నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుంది, భయపడకుండా ఉంటాను. బేబీ, ముందు నువ్వు కూర్చోమా. కూర్చో సామాన్య. వెళ్ళి కూర్చో సూర్య. ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటున్నావు? నిన్నేమన్నా కొండలెత్తమంటున్నారా, బండలు పగలగొట్టమంటున్నారా? పూజే కదా చేయమంటున్నారు. అలా వెళ్ళి కూర్చో, ఇలా అయిపోద్ది. అరే, నన్నెందుకు అలా చూస్తున్నావు? వెళ్ళి కూర్చో సూర్య. కూర్చో సూర్య.